హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ అండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికన్నా ముందుగా మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ ఛానల్ ద్వారా ట్రై చేస్తున్నాను అండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్తే ఎగ్జామినర్కు సంబంధించి జాబ్ ప్రొఫైల్ గురించి ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఈ జాబు మనకు ఎట్లా అంటే ఆ జాబ్ ప్రొఫైల్ మనకి ఇబ్బందికరంగా ఉంటుందా లేకపోతే పర్లేదు బాగానే ఉంటుందా అనే దాని గురించి ఆలోచిస్తే లాస్ట్ నోటిఫికేషన్ 2020 నోటిఫికేషన్లో నాకు తెలిసిన నాకు జాబ్ వచ్చిందండి. అతను చెప్పిన ప్రకారం అయితే అతను ఇప్పుడు ప్రజెంట్ సబార్డినేట్ కోర్టులో జాబ్ చేస్తున్నాడని. సో అక్కడ ఆయనకు ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉందంట అండి. సో మీరే అర్థం చేసుకోండి, జాబ్ చాలా బాగుంటుంది. సో మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా పీస్ఫుల్గా ఉంటుందంట. అంతా ఓకే అండి, ఇది ఓకే అండి, బాగుంటుంది జాబ్. నెక్స్ట్ ప్రొవిషన్ అనేది 2 years ఉంటుందండి, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ జాబ్ టైమింగ్స్ అండి. ఈ టైమింగ్స్ అనేవి మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఉంటాయండి. అంటే కోర్టుని బట్టి, అంటే మెయిన్ కోర్టా లేదా సబార్డినేట్ కోర్టా అని బట్టి ఉంటుంది. సబార్డినేట్ కోర్టులో అయితే ఒక 1 hour 2 hour ముందే వెళ్ళిపోతున్నారంట. సో ఇది మీరు అర్థం చేసుకోండి, ఒక 1 hour 2 hour ముందే వెళ్తున్నారు, కొంచెం ఫ్రీగా ఉంటుందంట. ఓకే అండి. నెక్స్ట్ డ్యూటీస్ గురించి మనం మాట్లాడితే వీళ్ళను 2-3 సెక్షన్స్ ఉంటాయంటండి. కోర్టులో 2-3 సెక్షన్స్ ఉంటాయి ఎగ్జామినర్కి సంబంధించి. ఆ సెక్షన్లో ఏదో ఒకటి వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీయింగ్ సెక్షన్ కానీ, లేకపోతే ఫైలింగ్ సెక్షన్ కానీ, కాపీయింగ్ సెక్షన్ కానీ లేకపోతే ఫైలింగ్ సెక్షన్లో కానీ వేస్తారండి. వీళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు రికార్డ్ అసిస్టెంటు అలానే కాపీయిస్ట్తో వీళ్ళు వర్క్ను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనండి. ఈ రికార్డ్ అసిస్టెంటు కాపీయిస్ట్తో కలిసి వీళ్ళు వాళ్ళ వర్క్ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా వీళ్ళ వర్క్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ వస్తుందండి, కాపీ అప్లికేషను అంటే కేసుకు సంబంధించి, దాంట్లో పార్టీ నేమ్ అంటే ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి నేము, అలానే కేసు నెంబరు, అలానే అడ్వకేట్ నేము, ఇలా సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ, దానిపైన ఉండే సిగ్నేచరు, ఇలాంటివన్నిటిని చెక్ చేసి వాటన్నిటిని చెక్ చేసి ఒక కేస్ లిస్ట్ తయారు చేయాలండి. కేస్ లిస్ట్ తయారు చేసి ఎగ్జామినరు కేస్ లిస్టు తయారు చేసి సంబంధిత రిజిస్టర్లలో పొందుపరచాలండి. అర్థమవుతుందా? రిజిస్టర్లలో వీళ్ళు పొందుపరచాలి. ఏవి? పార్టీ నేము, కేస్ నెంబరు, అడ్వకేట్ నేము, సంబంధించిన డాక్యుమెంట్సు, అలానే సిగ్నేచరు వంటి వాటిని అన్నిటినీ చెక్ చేసి సంబంధిత కేస్ లిస్టు తయారు చేసి వాటిని రిజిస్టర్లో పొందుపరచాలి. వీళ్ళ వరకు మెయిన్గా ఇదేనండి. ఓకే అండి, అర్థమైందా? అలానే ఇంకా వీళ్ళపైన ఒక సూపరింటెండెంట్ ఉంటాడు కదండి, వాళ్ళు చెప్పిన విధంగా కూడా ఇతను పనిచేయాల్సి అవుతుంది. అదర్ వర్క్స్ కూడా ఇతను చేయాల్సి ఉంటుంది. ఇది అంటే చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి శాలరీకి సంబంధించి అయితే నియర్గా మనము ఒకవేళ జాయిన్ అయితే డిసెంబర్ లోపల మనం జాయిన్ అయిపోతే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ జనవరి లోపల మనం జాయిన్ అయిపోతే మాత్రము ఫస్ట్ మంత్ శాలరీ దగ్గర 34+ మనం శాలరీ తీసుకోవచ్చండి. ఓకేనండి, అర్థమవుతుందా? 34K+ మనం శాలరీ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్కి సంబంధించి అయితే వీళ్ళకు నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు రావచ్చు అంటే వీళ్ళ సీనియారిటీ కానీ వీళ్ళకి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే నెక్స్ట్ వీళ్ళు జూనియర్ అసిస్టెంట్గా వీళ్ళు ప్రమోట్ అవ్వచ్చండి. అర్థమవుతుందని నేను చెప్పేది. నెక్స్ట్ వీళ్ళకు ప్రమోషను జూనియర్ అసిస్టెంట్గా వీళ్ళు వెళ్ళవచ్చు. ఓకే అండి, ఇదే అండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ ఇంకా వేరే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్ వీటికి సంబంధించి కూడా నేను జాబ్ ప్రొఫైల్స్ చేస్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి.